ఓం గణేశాయ నమః. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 1వ అధ్యాయము. జనక వశిష్ఠ సంవాదము. నైమిసారణ్యమందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యమును సవిస్తారముగా మేము మీ వలన వినగోరితిమి అని సూతుని అడిగిరి. సూతుడు ఇట్లు చెప్పెను: శౌనకాది సమస్తము నిరీశ్వరులారా, వినుడు. ఈ కార్తీక మహత్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మ, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపత్తులు ప్రాప్తించును. దీనిని విన్నవారు జనన మరణ రూప సంసార బంధమును త్రెంచుకుని మోక్షమును పొందుదురు. ఒకానొకప్పుడు దైవవశము చేత సిద్ధాశ్రమమునకు బోవుచూ వశిష్ఠ మహాముని జనక మహారాజు గృహమునకు చేరెను. అంత జనక మహారాజు వచ్చిన వశిష్ఠుణ్ణి చూచి సింహాసనము నుండి త్వరగా దిగి సాష్టాంగదండ ప్రణామము చేసెను. సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాజుల చేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొనెను. బంగారపు ఆసనమునిచ్చి వికసించిన తామర పువ్వుల వంటి కన్నులు గలవాడును సమస్త సుగుణ సంపన్నుడును అగు మునికి భక్తిభావముతో ఇట్లు విన్నవించెను: బ్రాహ్మణోత్తమ, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. నేను చేయదగిన పుణ్యం ఇంకేమీయూ లేదు. ఇప్పుడు మా పితరులందరూ తృప్తి చెందెదరు. మహాత్ముడి యొక్క దర్శనము సంసారులకు దుర్లభము కనుక ఇప్పుడు మీ రాక నాకు శుభమును కలిగించును. సూతుడిట్లు చెప్పెను. తరువాత వశిష్ఠ మహర్షి వికసించిన ముఖము గలవాడై దయతో గూడినవాడై సంతోషించి చిరునవ్వుతో ఇట్లని పలికెను: రాజోత్తమ, నీకు క్షేమమగుగాక. నేను మా ఆశ్రమమునకు బోవుచున్నాను. రేపు మా ఆశ్రమం వద్ద యజ్ఞము జరుగును. దానికి ద్రవ్యమును ఇయ్యగోరుదును. ఆ రాజిట్లు పలికెను: మునీశ్వర, యజ్ఞమునకు చాలా ద్రవ్యమును ఇచ్చేదను. కానీ వినువారి పాపములను పోగొట్టు ధర్మరహస్యములను నీ వలన వినగోరితిని. నీకు తెలియని ధర్మరహస్యములు లేవు కాబట్టి అధిక ఫలము ఇచ్చేడి సూక్ష్మ ధర్మములను నాకు చెప్పుము. మునీశ్వర, ధర్మజ్ఞ, కార్తీక మాసము సమస్త మాసముల కంటెను సమస్త ధర్మముల కంటెను ఎట్లధికమైనదో దానిని వినగోరితిని. నాకు చెప్పుము. వశిష్ఠుడిట్లు పలికెను: రాజా, పూర్వపుణ్యము వలన సత్వశుద్ధి కలుగును. సత్వశుద్ధి కలిగిన పుణ్య మార్గము మందు అభిలాష కలుగును. లోకోపకారార్థమైన నీవడిగిన మాట చాలా బాగుగా ఉన్నది. చెప్పెదను వినుము. విన్నంతనే పాపములు నశించును, సత్వగుణము కలుగును. రాజా, సూర్యుడు తులారాశియందుండగా కార్తీక మాసంలో చేసిన స్నానము, దానము, అర్చనము మొదలైనవి మంచి మనస్సుతో ఏమి చేసినను అవి అక్షయమ్ములగునని మునీశ్వరులు చెప్పిరి. కార్తీక వ్రతమును తులా సంక్రమణము సూర్యుడు తులారాశిలో ప్రవేశించుట మొదలుకొని గాని కార్తీక శుక్ల ప్రతిపత్ మొదలుకొని గాని ఆరంభించి 1 రోజులు చేయవలెను. ఆరంభమందు: ఓ దామోదరా, నేను కార్తీక వ్రతము ఆరంభించుచున్నాను, దానిని నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని సంకల్పము చేసి కార్తీక స్నానం ఆచరింపవలెను. కార్తీక మాసమందు సూర్యోదయ సమయమున కావేరీ నదియందు స్నానమాచరించిన వారికి మహాఫలము కలుగగలదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించిన తోడనే 3 లోకములను పవిత్రం చేయుచు గంగ ద్రవరూపమును ధరించి సమస్త నదీ జలములయందును ప్రవేశించును. తులారాశియందు కార్తీకమున చెరువులయందు, దిగుడు బావులయందు, నూతులయందు, చిన్న కాలువలయందు హరి నివసించుచుండును. రాజా, కార్తీకమందు వ్రతము అన్ని వర్ణాల వారు చేయవచ్చును.
బ్రాహ్మణుడు కార్తీక మాసమందు గంగకు పోయి నమస్కరించి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి శుద్ధుడై మంత్రముల చేత భైరవానుజ్ఞను పొంది మొలలోతు జలమందు స్నానం చేయవలెను. తరువాత దేవర్షి పితృతర్పణమాచరించి హరిభక్తితో అఘమర్షణ మంత్రమును పఠించుచు బటనవ్రేలి కోనతో ఉదకమును ఆలోడనము చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్ష్మతర్పణము చేసి ధరించిన వస్త్రమును పిడిచి కట్టుకొని ఉదకమును వదలి ఆచమనము చేసి శిరస్సును వదలి ఆచమనము చేయవలెను. శిరస్సును వదిలి మిగిలిన శరీరమంతయు తడి వస్త్రముతో తుడుచుకొని నారాయణ ధ్యానం ఆచరింపుచు ధౌతవస్త్రమును ధరించవలెను. తరువాత బ్రాహ్మణుడు గోపీచందనముతో ఊర్ధ్వపుండ్రములను ధరించి సంధ్యావందనము చేసి గాయత్రీ జపము చేయవలెను. స్త్రీలు గౌరీ జపము చేయవలెను. తరువాత ఆ ఉపాసనము గావించి బ్రహ్మయజ్ఞము చేసి తన తోటలో నుండి పుష్పములు తెచ్చి శంఖచక్రములను ధరించిన హరికి భక్తితో శాలిగ్రామమందు షోడశోపచారములతో పూజింపవలెను. కార్తీక పురాణము పఠించి లేక విని ఇంటికి వెళ్ళి భక్తితో దేవతార్చన చేసి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి తర్వాత పురాణ కాలక్షేపమును చేయవలెను. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారములన్నింటినీ ఆపివేసి విష్ణువాలయమందు గాని శివాలయమందు గాని తన శక్తి కొలది దీపములు పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి వాక్శుద్ధితో విష్ణు స్తోత్రమును గాని శివస్తోత్రమును గాని పఠించి నమస్కారములు ఆచరించవలేను. ఎవరు కార్తీక వ్రతము భక్తితో చేయుచున్నారో వారు పునరావృత్తి వర్జితమైన వైకుంఠమును పొందుదురు. పూర్వజన్మలయందు గాని ఈ జన్మలయందు గాని చేసినటువంటి సమస్త పాపములు కార్తీక వ్రతం ఆచరించిన ఎడల నశించును. బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని వృషీశ్వరుడు గాని స్త్రీలు గాని భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతమును చేసిన ఎడల వానికి పునరావృత్తి లేని వైకుంఠమునందుదురు. ఎవ్వరు కార్తీక వ్రతం ఆచరించు వానిని చూచి సంతోషించునో వాని యొక్క పగటి కాలమంద ఆచరించిన పాతకములు నశించును. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు.